దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి మనం కొన్ని వచనములు చదువుకున్నట్లయితే అందులో దేవుడు వారితో మాట్లాడినటువంటి మాటని ఈ ఉదయకాల సమయంలో మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమి జరిగిందంటే, ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళింది. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడేను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట జరుగుతుంది. ఏంటి అంటే, దోణ ఎక్కినప్పుడు యేసు దోణ ఎక్కినప్పుడు ఆయనతో పాటు శిష్యులు కూడా దోణిలో ఉన్నారు. అయితే యేసు అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్నటువంటి యొక్క సమయంలో అంతటా సముద్రము తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయనతో పాటు ఎక్కినటువంటి ఆ శిష్యులు భయపడుతూ ఉన్నారు. భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనని లేపిరి. ఎప్పుడైతే ఈ శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని అని లేపినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనములో ఆయన శిష్యులతో మాట్లాడిన మాటని ఈ ఉదయకాల సమయంలో మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాటని మీరు శ్రద్ధగా విన్నట్లయితే మీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యమును ఆయన ద్వారా మీరు జరిగించుకుంటారు. ఏంటి ఆ మాట అంటే, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, దోణిలో ఆయనతో పాటు శిష్యులు ఎక్కి ఉన్నారు. యేసు మాత్రము నిద్రపోతూ ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి సంగతిని బట్టి వారు భయపడి ఆయన దగ్గరికి వెళ్ళి నిద్రను లేపి, అయ్యా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షింపము అని చెప్పేసి అని అంటా ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, యేసు వారితోనే ఉన్నాడు. యేసు వారితో ఉండగా వారికి ఏదైనా హాని జరుగుతుందా అండి? ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్న చోట ఎలాంటి అద్భుత కార్యములు జరిగినాయో వారు చూచి కూడా వారిలో విశ్వాసము లేకుండా పోయింది. వారికి వచ్చినటువంటి ఆ పరిస్థితిని బట్టి విశ్వాసము కలిగి ఉండకుండా, నా దేవుడు నా దగ్గరే ఉన్నాడు, యేసు అనగా రక్షకుడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, మనము నశించిపోము అనేటటువంటి విశ్వాసము లేకుండా భయపడి నిద్రపోయిన యేసును లేపి, మేము నశించిపోవచ్చున్నామయ్యా, మమ్మల్ని రక్షించుము అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ శోధనలో ఉన్నావో, ఏ బాధను నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉండి నీ దేవుని నీవు విశ్వాసము కలిగి నమ్మకుండా అవిశ్వాసము కలిగి ఉన్నావేమో, అందుకైనా మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకు వచ్చిన శ్రమను బట్టి, శోధనను బట్టి, మీరున్నటువంటి స్థితిని బట్టి భయపడుచున్నారు అని ఆయన లేచి సముద్రమును ఆయన గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మీలో ఉన్నాడు. మీరు ప్రార్థన చేసేవారే, వాక్యము చదివేవారే, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎందుకు మేము నశించిపోతున్నామని అల్ప విశ్వాసము కలిగి ఉంటూ ఉన్నారు? దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, మరియా, మార్తా ఉన్నారు. వారికి సహోదరుడు ఉన్నాడు, లాజరు. అయితే ఆయన మరణించాడు, 3 దినములు అవుతుంది. అది తెలిసినటువంటి యేసు వారి యొద్దకి వస్తున్నప్పుడు మార్తా ఆయనకి ఎదురుగా పోయి ఏమంటూ ఉందంటే, నీవు ఇక్కడ ఉన్నట్లయితే, ఏమండి, మార్తా యేసుతో అంటుంది, ప్రభువా, నీవిక్కడ ఉంటున్న ఎడల నా సహోదరుడు చావకుండునని అంటున్నప్పుడు యేసు ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పటికైనా ఏమైంది? ఏమండి,
ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునా నేను. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు అక్కడ యేసు వాళ్ళ దగ్గర లేడు. మార్త అంటుంది, నువ్వు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండును కదా, నీవిక్కడ లేవు కనుకనే నా సహోదరుడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అన్నప్పుడు యేసు ఆమెతో అంటూ ఉన్నాడు, ఇప్పుడైనాను నువ్వు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అది అనుగ్రహింపజేస్తాడు. ఇక్కడ శిష్యుల దగ్గర యేసు ఉన్నాడు, మార్త దగ్గర యేసు లేడు. కానీ దేవుడు ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పటికైనా ఏమైంది, అడుగు, నువ్వు దేవుణ్ణి ఏది అడిగితే అది నీకు అనుగ్రహింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. వాక్యం ఏంటో తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు, భక్తి అంటే ఏంటో తెలుసు, విశ్వాసం అంటే ఏంటో తెలుసు, అవిశ్వాసం అంటే ఏంటో కూడా తెలిసిన నీకు అల్ప విశ్వాసంలాగా ఎందుకు మాట్లాడుతున్నావు? అల్ప విశ్వాసులాగా నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు. నీకు ఏది కావాలో ఇప్పుడైనా ఏమైంది అడుగు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు. శిష్యులు భయపడుతున్నప్పుడు సముద్రమును గద్దింపజేసిన దేవుడు, మార్త తన సహోదరుని పోగొట్టుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు మరలా తన పోగొట్టుకున్నటువంటి సహోదరుని మరలా ఆమెకి అప్పగించినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయబోతూ ఉన్నాడు. కనుక అల్ప విశ్వాసుల వల్ల ఉండకుండా దేవుని యందు నమ్మక ఇచ్చి మీరు విశ్వాసం కలిగి ఇప్పుడు మీరు అడిగినట్లయితే ఆయన మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీ కార్యమును ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్.